జనరల్ సైన్స్. ఒక వ్యక్తి సున్నిత త్రాసులో నిలబడి గట్టిగా గాలి పీల్చితే రీడింగు తగ్గుతుంది. దానికి కారణము అతని మీద ఉత్ప్లవన బలం పెరుగుటయే. వర్షపాతం కొలతను మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో పేర్కొంటారు. స్వల్ప కొలతలను కొలిచే పరికరాలకు తప్పనిసరిగా కనిసపు కొలత ఉండాలి. శరీర మర్దనకు ఉపయోగపడే వికిరణాలు పరారుణ కిరణాలు, రేడియోగ్రఫీలో ఉపయోగపడే కిరణాలు ఎక్స్ కిరణాలు, టెన్నిస్ బంతి, రబ్బరు టైర్లలో లోపాలను గుర్తించడానికి ఎక్స్ కిరణాలను ఉపయోగిస్తారు. రహస్య సంకేతాలను పంపడానికి ఉపయోగపడే కిరణాలు పరారుణ కిరణాలు, కోడి పిల్లలు త్వరగా పెరగడానికి ఉపయోగపడే కిరణాలు పరారుణ కిరణాలు, రక్తం కారకుండా చేయు చికిత్సలో ఉపయోగపడే కిరణాలు లేజర్ కిరణాలు, పదార్థ నిర్మాణాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే కిరణాలు మృదు ఎక్స్ కిరణాలు, లేజర్ను ఉపయోగించి చికిత్స చేసే శరీర భాగాలు కాలేయము, ఊపిరితిత్తులు. కాస్మిక్ కిరణాలు జనింపజేసేవి సూర్యుడు మరియు మిలియన్ నక్షత్రాలు. రాకెట్ పనిచేయు సూత్రము న్యూటన్ 3వ గమన నియమము. పాల నుండి వెన్న తీసిన తర్వాత పాల సాంద్రత పెరుగుతుంది. ఉపగ్రహంలోని వ్యక్తి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటే అతడి ద్రవ్యరాశి మారదు, భారము శూన్యమవుతుంది. భూ వ్యాసార్థానికి సమానమైన వక్రతా వ్యాసార్థం ఉండేలా ఒక రాయిని విసిరితే అది భూ ఉపరితలంపై ఎక్కడా పడదు. హైజంప్ చేసే వ్యక్తి భూమిపై 2 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలిగితే అదే వ్యక్తి చంద్రునిపై 12 మీటర్ల ఎత్తు ఎగరగలడు. జియోస్టేషనరీ శాటిలైట్ యొక్క భ్రమణ కాలము 24 గంటలు. కృత్రిమ ఉపగ్రహాలలో విద్యుత్ శక్తి సూర్యకిరణాల ద్వారా జనిస్తుంది. భూకక్షలో తిరిగే ఉపగ్రహం నెట్వర్క్ మీద ఆధారపడి భూమి మీద ఉన్న వ్యక్తి వస్తువు యొక్క ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనేందుకు ఉపయోగిస్తున్న సాంకేతిక విధానమే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మొలాసిస్ నుండి చక్కెర స్ఫటికాలను అపకేంద్ర యంత్రం ద్వారా వేరు చేస్తారు. అయస్కాంత ధర్మం చాలా కాలం ఉండాలంటే దానిని స్వేచ్ఛగా వేలాడదీయాలి. అయస్కాంత పదార్థాలు ప్రదర్శించే అయస్కాంతత్వ లక్షణానికి మూల కారణము పరమాణువులోని ఎలక్ట్రాన్ విన్యాసము, అణువులోని పరమాణువుల అమరిక. 2 వేర్వేరు అయస్కాంతాల మధ్య ఆకర్షణ లేక వికర్షణ బలము, వాటి ధ్రువసత్వాలు, వాటి మధ్య దూరము మరియు అవి ఉన్న యానకంపై ఆధారపడి ఉంటుంది. బొగ్గు గనుల్లో విషవాయువుల ఉనికిని కనుక్కోవడానికి ఉపయోగించే ధ్వని ధర్మము విస్పందనాలు. ధ్వని వేగం కంటే అధిక వేగంతో ప్రయాణించే వస్తువులనే సూపర్సోనిక్ వస్తువులు అంటారు. ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వస్తువులను సబ్సోనిక్ వస్తువులు అంటారు. టీవీ ప్రసారాల పౌనపున్య అవధి 30 మెగాహెర్ట్జ్ నుండి 300 మెగాహెర్ట్జ్. ఒక మనిషి వినగలిగే ధ్వని పౌనపున్య అవధి 20 మెగాహెర్ట్జ్ నుండి 20,000 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. గబ్బిలాలు చీకట్లో తిరగడానికి కారణము అవి ఉత్పత్తి చేసే అల్ట్రాసోనిక్ ధ్వనులే. ప్రతిధ్వని గుర్తించడానికి ఉండవలసిన కనీస దూరము 11 మీటర్లు. చంద్రుడి మీద ధ్వని ఉపరితల వేగము శూన్యము. నీటిలో ధ్వని వేగము గాలిలో ధ్వని వేగానికి 4 రెట్లు. పాలను శుభ్రం చేసే ధ్వనులు అతిధ్వనులు. సముద్రాల లోతును అతిధ్వనులను ఉపయోగించి కొలుస్తారు. తేమగా ఉన్న గాలిలో ధ్వని వేగము పొడి గాలి కంటే ఎక్కువ. వెలుతురు కోసం ప్రపంచంలో అత్యధికంగా వాడబడుతున్న బల్బు టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు. పురుషుని గొంతు కన్నా స్త్రీ గొంతు కీచుగా ఉండడానికి కారణము అధిక పీడన వ్యాప్తి. నీటి అడుగున మునిగి ఉన్న వస్తువులను అంటే శత్రువుల సబ్ మెరీన్లను లేదా మునిగిపోయిన ఓడల ఉనికిని తెలుపునది సోనార్ సిస్టమ్. వంతెనపై నావికులు కవాతు జరపడం వల్ల వంతెన కూలిపోయే ప్రమాదం ఉండడానికి కారణము అనునాదము. ప్రతిధ్వని జనించడానికి ధ్వని జనకానికి పరావర్తన తలానికి మధ్య ఉండాల్సిన కనీస దూరము 16.5 మీటర్లు. ఒక గదిలో మాటలు వేరొక గదిలోనికి వినిపించడానికి కారణము ధ్వని వివర్తనము. ఇద్దరు వ్యక్తులు
నీటిలో మాట్లాడుకుంటే స్పష్టంగా వినిపించడానికి కారణము గాలిలో కంటే నీటిలో ధ్వని వేగం ఎక్కువ. స్టెథోస్కోప్ అనేది ధ్వని పరావర్తన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఆకాశపు నీలిరంగు కారణము కాంతి పరిక్షేపణము మరియు కాంతి వ్యతీకరణము. సూర్యరశ్మి వలన సబ్బు పొరలపై కాంతివంతమగు రంగులను కనిపించేలా చేయు దృగ్విషయము సంపూర్ణాంతర పరావర్తనము. కాంతి యొక్క రుజువర్తనం గుణం వల్ల సూర్యచంద్ర గ్రహణములు కలుగుతాయి. ప్రఖ్యాతిగాంచిన రామన్ ఎఫెక్ట్ కాంతిని వెదజల్లుటకు సంబంధించిన అంశము. వర్షం కురిసిన తరువాత సూర్యునికి వ్యతిరేక దిశలో ఇంద్రధనస్సు కనిపిస్తుంది. కెమెరాలో ఉండే ఫిల్మ్ భాగము నేత్రపటలంలాగా పనిచేస్తుంది. కొవ్వొత్తి కాంతిలో నీలం వర్ణం ఉండదు. కొలంలో నీరు తక్కువగా లోతుగా కనిపించడానికి కారణము వక్రీభవనము. మంచు కురిసే ప్రాంతాల్లో వాహనములకు పసుపు రంగు లైట్లు అమరుస్తారు. వజ్రం అధిక వక్రీభవన గుణకము, తక్కువ సందిగ్ధ కోణము వలన మెరుస్తుంది. టెలివిజన్ తెర మీద కనిపించే రంగులన్నీ ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల నుండి ఉత్పన్నమవుతాయి. సాధారణంగా అగుపడు కాంతి తరంగదైర్ఘ్యం పొడవు 400 నుండి 700 నానోమీటర్లు ఉంటుంది. కాంతి ప్రయాణించే మార్గంలో అడ్డంకుల వద్ద వంగి ప్రయాణించడాన్నే వివర్తనము అంటారు. ప్రమాదానికి సంకేతంగా ఎరుపు రంగునే వాడడానికి కారణము ఎరుపు తరంగదైర్ఘ్యము ఎక్కువ. ఎండమావులు ఏర్పడడానికి కారణము కాంతి సంపూర్ణాంతర పరావర్తనము. సూర్యుని నుండి శక్తికి కారణము కేంద్రిక సంలీనము. న్యూక్లియర్ రియాక్టర్ను విస్ఫోటక దశ నుండి కాపాడుటకై వాడబడినవి కాడ్మియం కడ్డీలు. థర్మల్ న్యూక్లియర్ రియాక్టర్లో శక్తి విడుదల చేయు మూల పదార్థము యురేనియం 235. హైడ్రోజన్ బాంబు కేంద్రక సమ్మేళనం సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. క్యాన్సర్ చికిత్సలో వాడబడేది కోబాల్ట్ 60. అటం బాంబులో శక్తికి ప్రమాణము TMT మెట్రిక్ టన్. కేంద్రక రియాక్టర్లలో నియంత్రణ కడ్డీలు న్యూట్రాన్లను శోషించుకుంటాయి. రేడియోధార్మిక కిరణాల నుండి వెలువడే కిరణాలు ఆల్ఫా, బీటా, గామా కిరణాలు. ఒక నౌక నదిలో నుండి సముద్రంలోనికి ప్రవేశించిన వెంటనే స్వల్పంగా పైకి లేస్తుంది. సరస్సు అడుగున ఉన్న గాలి బుడగ పైకి లేచినప్పుడు దాని పరిమాణం పెరుగుతుంది. కిరోసిన్ యొక్క సహజ వనరు క్రూడ్ పెట్రోలియం. ఒక తటాకంలో తేలియాడే మంచు బంతి కరిగిపోతే నీటి మట్టం మారదు. ప్రెషర్ కుక్కర్లో త్వరగా వంట పూర్తి కావడానికి కారణము మసలు స్థానం పెరగడమే. విమానంలో పైకి ప్రయాణిస్తున్న వ్యక్తి బరువు శూన్యము. భూకేంద్రకం వద్ద వస్తువు బరువు శూన్యము. నీటిపై కిరోసిన్ సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి తేలుతుంది. హైడ్రాలిక్ బ్రేకులు పాస్కల్ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. విమానాల రెక్కలు బెర్నౌలీ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. విమానాల్లో బ్లాక్ బాక్స్ తోక భాగంలో బిగించబడి ఉంటుంది. ఎలక్ట్రిక్ బల్బులో ఉండే వాయువు ఆర్గాన్. ఫ్యూజ్ తీగ ముఖ్య ఉద్దేశము అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు కరిగిపోయి విద్యుత్ వలయాన్ని ఛేదించడమే. ట్రాన్సిస్టర్ తయారీలో ఉపయోగించే సిలికాన్ మూలకాన్ని అర్ధవాహకంగా వర్గీకరించారు. టెలివిజన్ సంకేతాలు ఒక నిర్దిష్ట దూరం తరువాత మామూలుగా గ్రహించడానికి వీలుండదు. ట్రాన్సిస్టర్లలో వాడేది సిలికాన్. అర్ధవాహకాలకు ఉదాహరణ సిలికాన్, జెర్మేనియం, గ్రాఫైట్. కంప్యూటర్లో ఉపయోగపడే ఐసి చిప్స్ సాధారణంగా వేటితో తయారు చేస్తారు? సిలికాన్తో. సాధారణ ఉప్పును సముద్రం నీటి నుండి ఈ ప్రక్రియ ద్వారా పొందవచ్చు. నీటిని ఆవిరిగా మార్చడం ద్వారా. మట్టి పాత్రలో ఉన్న నీరు చల్లగా ఉంటుంది, ఎందుకనగా మట్టి పాత్రల రంధ్రాల గుండా వెళ్తున్న నీరు ఆవిరైపోతూ ఉంటుంది. కాంక్రీట్ రోడ్డుపై నడవడం కన్నా మంచుపై నడవడం కష్టంగా
ఉంటుంది. ఎందుకంటే కాళ్ళకు మంచుకు మధ్య ఘర్షణ కాళ్ళకు కాంక్రీటుకు మధ్య ఘర్షణ కన్నా తక్కువ. శాస్త్రాలు మూల పురుషులు. అర్థశాస్త్రానికి మూల పురుషుడు ఆడమ్ స్మిత్. చరిత్రకి మూల పురుషుడు హెరోడోటస్. రాజనీతి శాస్త్రానికి మూల పురుషుడు అరిస్టాటిల్. జీవశాస్త్రానికి మూల పురుషుడు అరిస్టాటిల్. వైద్య శాస్త్రానికి మూల పురుషుడు హిపోక్రటిస్. జన్యుశాస్త్రానికి మూల పురుషుడు జాన్ గ్రెగర్ మెండల్. జీవ పరిణామ సిద్ధాంతానికి తెలిపినవాడు చార్లెస్ డార్విన్. ఇమ్యూనాలజీ వ్యాధి నిరోధక శాస్త్రానికి మూల పురుషుడు ఎడ్వర్డ్ జెన్నర్. అనుభౌతిక శాస్త్రానికి మూల పురుషుడు ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. కంప్యూటర్స్కి మూల పురుషుడు చార్లెస్ బాబేజ్. ఎలక్ట్రిసిటీ విద్యుత్తుకు మూల పురుషుడు మైకేల్ ఫారడే. ఇంగ్లీష్ పోయట్రీకి మూల పురుషుడు జెఫ్రీ చాసర్. ఆధునిక నాటకానికి మూల పురుషుడు హెన్రిక్ జే ఇస్బెన్. ప్రథమ చికిత్సకు మూల పురుషుడు ఇస్మార్క్. హోమియోపతికి మూల పురుషుడు హనీమన్. భౌగోళిక శాస్త్రానికి మూల పురుషుడు హిప్పార్కస్. మోడర్న్ ఆస్ట్రానమీకి మూల పురుషుడు కోపర్నికస్. జంతు శాస్త్రానికి మూల పురుషుడు అరిస్టాటిల్. వృక్ష శాస్త్రానికి మూల పురుషుడు థియోప్రాస్టస్. సైన్స్ పరికరాలు ఉపయోగాలు. పాథోమీటరు సముద్ర లోతును కనుగొనుటకు ఉపయోగపడుతుంది. ఆడియోమీటరు శబ్ద వేగము లేదా వెనికిడి శక్తిని కనుగొనుటకు ఉపయోగపడుతుంది. రెయిన్ గేజ్ వర్షపాతమును కొలుచుటకు. ఫైరోమీటరు అధిక ఉష్ణోగ్రతలను కొలుచుటకు. ఓడోమీటరు మోటారు వాహనాల వేగాన్ని కొలుచుటకు. రేడియోమీటరు అణుభారమికతను కొలుచుటకు. స్ట్రాబోస్కోప్ వేగంగా కలిగే వస్తువులను ఆగినట్టు చూపుటకు. క్వాడ్రంట్ ఖగోళ శాస్త్రంలో ఎత్తులు కోణాలు కొలుచుటకు ఉపయోగపడుతుంది. సిస్మోగ్రాఫ్ భూకంప తీవ్రతను తెలుపుతుంది. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ గుండె చలనమును తెలుసుకొనుటకు. క్రోనోమీటర్ సముద్రంలో ఓడ ఏ రేఖాంశంపై ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పిప్పెట్ను ఉపయోగించి ద్రవముల ఘనపరిమాణాన్ని కొలుస్తారు. గల్వనామీటరు తక్కువ విద్యుత్తును కొలుచుటకు ఉపయోగపడుతుంది. కెలోరీమీటరు ఉష్ణ పరిమాణంను కొలుచుటకు. హైగ్రోమీటరు గాలిలో తేమ ఆర్ద్రతను కొలుచుటకు. హైడ్రోమీటరు ద్రవముల విశిష్ట సాంద్రతను కొలుచుటకు ఉపయోగపడుతుంది. హైడ్రోఫోన్ నీటిలోని ధ్వని వేగాన్ని కనుగొనుటకు. లాక్టోమీటరు పాల స్వచ్ఛతను తెలుసుకునేందుకు. అమ్మీటరు విద్యుత్ శక్తిని ఆంపియర్లలో కొలుచుటకు ఉపయోగపడుతుంది. మ్యాగ్నెటోమీటరు అయస్కాంత భ్రామకాలను క్షేత్రాలను పోల్చే సాధనము. బారోమీటరు వాతావరణ పీడనాన్ని కొలుచుటకు. పెరిస్కోపు జలాంతర్గాములలోని వారు బయటి ఓడలను గుర్తించుటకు. ఎనిమోమీటరు గాలి యొక్క వేగాన్ని దిశను కొలుచుటకు ఉపయోగపడుతుంది. ఆల్టిమీటరు ఎత్తును కొలిచేందుకు వాయుభారాన్ని తెలుపుటకు. వోల్ట్మీటరు షక్మాత్రము లేదా పొటెన్షియల్ భేదాన్ని కొలుచుటకు. థర్మోస్టాట్ స్థిరమైన ఉష్ణోగ్రత నెలకొల్పుటకు. టెల్స్టార్ ఖండాల మధ్య ప్రసారమయ్యే వైర్లెస్ టెలివిజన్ సంకేతాలను గుర్తించుటకు ఉపయోగపడుతుంది. స్పిగ్నోమానోమీటరు రక్తపీడనము లేదా బీపీని కొలిచే పరికరము. మైక్రోస్కోపు అతి చిన్న జీవులను పరిశీలించుటకు. మానోమీటరు వాయువుల పీడనాన్ని గుర్తించేందుకు. కీమోగ్రాఫు పీడన వ్యత్యాసాలను గుర్తించుటకు ఉపయోగపడతాయి. హైడ్రోస్కోపు నీటి అడుగున ఉన్న వస్తువులను చూచుటకు. క్రెస్కోగ్రాఫు మొక్కల పెరుగుదలను గుర్తించుటకు. స్పెక్ట్రోమీటరు వక్రీభవన గుణకాలను కొలుచుటకు ఉపయోగపడుతుంది. స్పైరోమీటరు ఆధార జీవ క్రియా రేటును కొలుచుటకు. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ మెదడులోని తరంగాలను రికార్డు చేసే పరికరము. రాడార్ అనగా రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇది రేడియో తరంగాల ద్వారా విమానాల రాకపోకలను పసిగట్టే పరికరము. షకారీమీటరు ఒక ద్రావణంలో పంచదార శాతాన్ని కొలుచుటకు ఉపయోగపడుతుంది. సెక్స్టెన్స్ సూర్యుడు మొదలైన సుధార ఖగోళ పదార్థాల ఎత్తులను కొలుచుటకు. ప్లానిమీటరు
సమతల ఉపరితలం యొక్క వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనము. రిఫ్రాక్టోమీటరు ఒక పదార్థం యొక్క వక్రీభవన గుణకమును కొలవడానికి ఉపయోగించే పరికరము. శాలినోమీటరు ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచే సాధనము. శాస్త్రము అధ్యయనము. న్యూమిస్మాటిక్స్ అనగా నాణాల అధ్యయనం గురించి తెలిపే శాస్త్రము. క్రయోజెనిక్స్ అనగా అతి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉత్పత్తి నియంత్రణల గురించి అధ్యయనం చేయుట. సిరామిక్స్ అనగా మట్టితో చేసిన పింగాణి వస్తువుల గురించి తెలుపుతుంది. ఏరోనాటిక్స్ విమానయానంను గురించి. జెనెటిక్స్ అనువంశికత లక్షణాలను గురించి. వైరాలజీ వైరస్ల గురించి. అకౌస్టిక్స్ ధ్వని అధ్యయనం గురించి తెలుపుతాయి. కాస్మోగ్రాఫ్ లేదా కాస్మాలజీ విశ్వాన్ని గురించి మౌలిక లక్షణాలను తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది. సైటాలజీ అనేది జీవకణాల అధ్యయనం. హెప్నాలజీ అనేది నిద్రకు సంబంధించిన అధ్యయనం. ఇక్తియాలజీ అనేది చేపలకు సంబంధించిన అధ్యయనం. అగ్రోస్టాలజీ అనేది గడ్డి మొక్కల పెంపకానికి. కానియాలజీ కపాలాల గురించి అధ్యయనం చేయుటకు. ఆర్కియాలజీ పురాతన వస్తువుల గురించి అధ్యయనం చేయుటకు ఉపయోగపడుతుంది. అటానమీ అనేది జంతు వృక్ష మానవ శరీర అంతర్నిర్మాణాల గురించి తెలుపుతుంది. బయోకెమిస్ట్రీ జీవమున్న వాటిలో జరిగే రసాయన చర్యలను గురించి తెలుపుతుంది. సైటాలజీ అనేది జీవకణాల అధ్యయనము లేదా కణశాస్త్రము. ఎంబ్రియాలజీ అనగా పిండాభివృద్ధి శాస్త్రము. ఆర్థోపెడిక్స్ అనగా ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. టాక్సికాలజీ అనగా విషమును గురించి అధ్యయనం. డెర్మటాలజీ అనగా చర్మం గురించి అధ్యయనం. ఒడెంటాలజీ అనగా దంతాల గురించి అధ్యయనం. కార్డియాలజీ అనగా గుండె సంబంధ అంశాల అధ్యయనం. హెమటాలజీ అనగా రక్తం దానికి సంబంధించిన అంశాల అధ్యయనం. హైడ్రోఫోనిక్స్ అనేది నేల సహాయం లేకుండా మొక్కల పెంపక విధానంపై అధ్యయనం. ఎథ్నాలజీ అనేది జాతుల పుట్టుక పరిణామాల గురించి. అర్బోరికల్చర్ అనేది కూరగాయలు మరియు మొక్కల పెంపకాన్ని గురించి తెలుపుతుంది. ఆక్వాకల్చర్ అనగా రొయ్యల సాగు అధ్యయనం. సిల్వికల్చర్ అనగా అడవుల సంరక్షణ పెంపకం అధ్యయనం. హార్టికల్చర్ అనగా ఉద్యానవనము ఫలదాయక మొక్కల గురించి తెలియజేసే శాస్త్రం. ఇకాలజీ అనగా ప్రాణులు వాటి పరిసరాల వాతావరణాల గురించి తెలిపే శాస్త్రం. జరంటాలజీ అనేది వృద్ధాప్యము ఆ దశలో సంభవించే వ్యాధుల గురించి తెలియజేయు శాస్త్రం. మెటలర్జీ అనగా లోహ సంగ్రహణాల శాస్త్రం. పాలియాంటాలజీ అనగా శిలాజాల గురించి అధ్యయన శాస్త్రం. ఎపిగ్రఫీ అనేది శిలాశాసనాల గురించి తెలియజేస్తుంది. క్రొనాలజీ అనేది చారిత్రక కాల వరుస క్రమ అధ్యయనం. కాలియోగ్రఫీ అనగా చేతి వ్రాత అధ్యయనం లేదా గ్రాఫాలజీ. లెక్సికోగ్రఫీ అనగా నిఘంటువులకు సంబంధించిన శాస్త్రం. ఫొనెటిక్స్ అనేది భాషా ఉచ్చారణ గురించి తెలుపుతుంది. ఆర్నిథాలజీ అనగా పక్షులకు సంబంధించిన శాస్త్రం. పెథాలజీ అనగా వ్యాధులకు సంబంధించిన శాస్త్రం. సిస్మాలజీ అనేది భూకంపాలను తెలియజేయు శాస్త్రం. ఫిలాటెలీ అనేది స్టాంపుల సేకరణకు సంబంధించిన శాస్త్రం. క్రిప్టోగ్రఫీ అనేది రహస్య లిపి పరిశోధన శాస్త్రం. ఎంటమాలజీ అనేది కీటకాలకు సంబంధించిన శాస్త్రం. ఆప్టిక్స్ అనేది కాంతి ధర్మాలు స్వభావం గురించి తెలుపుతుంది. సెరికల్చర్ అనగా పట్టుపురుగుల పెంపకం. మమ్మాలజీ అనగా క్షీరదాల అధ్యయనం. మైథాలజీ అనగా పురాణాల అధ్యయనం. వీటికల్చర్ అనగా ద్రాక్ష తోటల పెంపకం. మైకాలజీ అనగా కుక్క గొడుగుల పెంపకం. థెరాపెటిక్స్ అనేది ఆరోగ్యం మరియు దాని సంరక్షణ గురించి తెలుపుతుంది. యూజెనిక్స్ అనేది మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తి అధ్యయనం. పరిశోధనలు మరియు పరిశోధకులు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన రొనాల్డ్ రాస్ మలేరియా మీద పరిశోధనలు చేశాడు. విద్యుత్ బల్బ్, గ్రామఫోన్, మోషన్ పిక్చర్ మొదలగు వాటిని థామస్ అల్వా ఎడిసన్ అమెరికా పరిశోధించాడు. అమెరికాకు చెందిన జాన్ జెలార్డ్ బాల్ పాయింట్ పెన్ గురించి పరిశోధించాడు. ఇటలీకి చెందిన టారిసెల్లి
భారమితిని గురించి తెలియజేశాడు. స్కాట్లాండ్కు చెందిన మెక్మిలన్ సైకిల్ను తయారు చేశాడు. ఇంగ్లాండ్కు చెందిన ఎడ్వర్డ్ జెన్నర్ మషూచి గురించి తెలిపాడు. జర్మనీకి చెందిన బున్సెన్ ఆర్డబ్ల్యూ బున్సెర్ బర్నర్ గురించి తెలియజేశాడు. ఫ్రాన్స్కు చెందిన బ్లైజ్ పాస్కల్ క్యాలిక్యులేటర్ మిషన్ను కనిపెట్టాడు. జర్మనీకి చెందిన రాబర్ట్ కోచ్ కలరాను కనిపెట్టాడు. స్వీడన్కు చెందిన ఏ సెల్సియస్ సెంటీగ్రేడ్ స్కేల్ గురించి తెలిపాడు. బ్రిటన్కు చెందిన జాన్ సింప్సన్ క్లోరోఫామ్ గురించి తెలియజేశాడు. ఫ్రాన్స్కు చెందిన లూమిరీ సోదరులు సినామా గురించి తెలియజేశారు. చైనాకు చెందిన ఐహింగ్స్ లింగ్లింగ్టాన్ మొదలగు వారు మెకానికల్ గడియారాలను గురించి తెలియజేశారు. నెదర్లాండ్స్కి చెందిన సి హెగెన్స్ పెండులం గడియారాలను తయారు చేశాడు. జర్మనీకి చెందిన రుడాల్ఫ్ డీజిల్ ఇంజన్ను కనిపెట్టాడు. స్వీడన్ దేశానికి చెందిన అల్ఫ్రెడ్ నోబెల్ డైనమిట్ను కనిపెట్టాడు. ఇంగ్లాండ్కు చెందిన మైకేల్ ఫారడే డైనమో సూత్రాన్ని తెలియజేశాడు. ఇంగ్లాండ్కు చెందిన లీవెక్ విలియం స్టాక్స్ ఫ్రాన్స్ స్టెథోస్కోపును తెలియజేశాడు. కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్. ఇంగ్లాండ్కు చెందిన విలియం స్టుర్జియన్ ఎలక్ట్రోమాగ్నెట్ను కనిపెట్టాడు. అమెరికాకు చెందిన ఎల్ఎఫ్ వాటర్మెన్ ఫౌంటైన్ పెన్ను కనిపెట్టాడు. జర్మనీకి చెందిన రాంట్జెన్ ఎక్స్రేలను, ఇంగ్లాండ్కు చెందిన సర్ రిచర్డ్ ట్రెమిథిల్ స్టీమ్ లోకోమోటివ్ ఇంజన్ను తయారు చేశాడు. స్కాట్లాండ్కు చెందిన జాన్ నేపియర్ లాగరిథమ్స్ గురించి తెలిపాడు. బ్రిటన్ జేమ్స్ పుక్కోల్ మెషిన్ గన్ను కనిపెట్టాడు. అమెరికాకు చెందిన గ్రహం బెల్ మైక్రోఫోనును, హాలండ్కు చెందిన జే జాన్సన్ మైక్రోస్కోప్ను, అమెరికాకు చెందిన డాక్టర్ కెరోథర్స్ నైలాన్ను, ఇంగ్లాండ్కు చెందిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను కనిపెట్టారు. ఫోటోగ్రఫీ ప్లేటును జేఎన్ నిపి అనే ఫ్రాన్స్ దేశస్థుడు కనిపెట్టాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫాక్స్ టాల్ బాట్ ఫోటోగ్రఫీ పేపర్ను గురించి చూపిస్తాడు. బ్రిటన్కు చెందిన చార్లెస్ మెకింటోస్ రబ్బరు మీద పరిశోధనలు చేశారు. జర్మనీకి చెందిన జాన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టారు. ఫ్రాన్స్కు చెందిన మేరీ అండ్ పియరీ క్యూరీ రేడియంను కనిపెట్టారు. ఇంగ్లాండ్కు చెందిన జి మార్కోని రేడియో ఐసోటోప్. ఐజాక్ మ్యాప్ అనగా బెరీ వ్యాధి. జర్మనీకి చెందిన పాల్ ముల్లర్ డిడిటిని కనిపెట్టారు. చార్లెస్ గుడియర్ రబ్బర్ వల్కనైజ్డ్ గురించి తెలియజేశాడు. ఇంగ్లాండ్కు చెందిన సర్ హంఫ్రీ డేవీ సేఫ్టీ ల్యాంప్ను, అమెరికాకు చెందిన వాల్డర్ హంట్ సేఫ్టీ పిన్ను కనిపెట్టారు. బ్రిటన్కు చెందిన థామస్ హాన్కాక్ రబ్బర్ టైర్లను తయారు చేశాడు. ఇంగ్లాండ్కు చెందిన థామస్ న్యూకోమెన్ ఆవిరి యంత్రంతో కనిపెట్టాడు. అమెరికాకు చెందిన బుష్నెల్ డేవిడ్ జలంతర్గామిని, అమెరికాకు చెందిన శామ్యూల్ మోర్ టెలిగ్రాఫిక్ కోడ్ని, అమెరికాకు చెందిన అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ని కనిపెట్టారు. నెదర్లాండ్స్కు చెందిన హెయిన్స్ లిప్పర్షీ టెలిస్కోప్ను కనిపెట్టింది. ఇటలీకి చెందిన గెలీలియో గెలీలే థర్మామీటర్ను, బ్రిటన్కు చెందిన జాన్ లూయి బయార్డ్ టెలివిజన్ను కనిపెట్టారు. స్కాట్లాండ్కు చెందిన జీ ఫోలిక్ ట్రాక్టర్ను, అమెరికాకు చెందిన బార్టెన్ షక్లీ బ్రెటన్లు ట్రాన్సిస్టర్ను కనిపెట్టారు. ఆస్ట్రేలియాకు చెందిన షోల్స్ టైప్ రైటర్ను, బ్రిటన్కు చెందిన బెర్నెస్ వాలిస్ ఎలక్ట్రిక్ వాషింగ్ మిషన్ను, ఇటలీకి చెందిన మ్యాన్ఫ్రెడీ వాచ్ను కనిపెట్టారు. అమెరికాకు చెందిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ లైట్నింగ్ కండక్టర్తో, ఐజాక్ పిట్మన్ షార్ట్ హ్యాండ్ను కనిపెట్టారు. భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు. మహారాష్ట్ర, ఇది తారాపూర్ అణు విద్యుత్ కేంద్రము. ఇక్కడ
శుద్ధ యురేనియంను ఉపయోగించుకునే ఏకైక కేంద్రం ఇది. రాజస్థాన్ రవట్ బాటా కోట, ఇది కెనడా సహకారంతో నిర్మించబడ్డది. గుజరాత్ కాక్రాపారా, కర్ణాటక కైగా మొదలైనవి ముఖ్యమైనవి. ఉత్తరప్రదేశ్లోని నరోరా, తమిళనాడులోని కుడంకులం, ఇది రష్యా సహకారంతో నిర్మించబడ్డది. కల్పకం అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడ్డది.